ప్రతి మనుషుడు మరి వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడేదానికి నిదానించువాడు అయి ఉండుట చాలా మంచిది. కారణం ఏంటంటే చక్కటి సంభాషణకు రెండు మంచి లక్షణాలు ఉంటున్నాయి. ఒకటి, సరైన సందర్భంలో సరైన మాటలు మాట్లాడాలా. రెండవది, చెప్పకూడని మాటలు చెప్పకుండా సంయమనము పాటించాలి. అందుకొరకు ఏమంటాడంటే, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది, శ్రేష్టమైనటువంటిది సమయోచితమైన మాట. అట్లా కాకుండా ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అంతరాయం కలిగించడం కంటే మించిన మొరటుతనం మరొకటి ఉండదు. ఆ విధంగా అది కొరకే ఎదుటివారు మాట్లాడటం మన సంయమనం పాటించాలి. అందుకే ఏమంటున్నాడంటే, ఎక్కువ వినేందుకు, తక్కువ చూసేందుకు, తక్కువగా మాట్లాడేందుకు గాను దేవుడు మనకు రెండు చెవులను, రెండు కళ్ళను ఇచ్చి నోరు మాత్రం ఒక్కటే ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క నియమాలు మనం పాటిస్తే